ఇన్ఫర్టిలిటీ ఆర్ పిల్లలు లేని కపుల్స్ ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఫస్ట్ ఆడవాళ్ళని గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తే మగవాళ్ళని ఆండ్రాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. సో మగవాళ్ళలో మాకు కావాల్సిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఫస్ట్ టెస్ట్ వీర్య పరీక్ష. ఆ వీర్య కణాల కౌంట్ ఎలా ఉంది, వాటి క్వాలిటీ ఎలా ఉంది చూస్తాం. కాకపోతే చాలామంది మగవాళ్ళకి స్ట్రెస్ వల్ల, ఒక రకమైన యాంగ్జైటీ వల్ల ఈ వీర్యం ఇవ్వడం అనేది చాలా కష్టంగా మారుతుంది. దాన్ని మేము కలెక్షన్ ప్రాబ్లం అంటాం, సిమెన్ కలెక్షన్ ఇష్యూ అంటాం. సో ఒకవేళ కనుక యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల హాస్పిటల్లో ఆర్ ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో కనుక ఉండే ఆ రూమ్లో కనుక వాళ్ళు హస్తప్రయోగం చేయలేక, వారు చేసినా ఎంతసేపు చేసినా కానీ వాళ్ళకి సిమెన్ కనుక రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఒకవేళ కనుక వాళ్ళకి హాస్పిటల్ సెట్టింగ్లో కనుక వీర్యం రాకపోతే ఇంట్లో కూడా వాళ్ళ హస్తప్రయోగం చేసి వాళ్ళు ఆ శాంపుల్ని ఒక స్పెషలైజ్డ్ కంటైనర్లో హాఫ్ అన్ అవర్ లోపల కనుక వాళ్ళు సెంటర్ పట్టుకొస్తే దాన్ని మేము అనలైజ్ చేయొచ్చు. అలా కాకుండా కూడా కొంతమందికి సిమెన్ శాంపుల్ తీయడం కనుక కష్టమైతే నాన్ టాక్సిక్ ఆర్ నాన్ స్పర్మిసైడల్ కాండమ్స్ అని దొరుకుతాయి. రెగ్యులర్గా వాడే కాండమ్స్ కాకుండా ఇవి వేరే రకం కాండమ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఉపయోగించి ఇంటర్కోర్స్ చేసి, అంటే సెక్స్ చేసి, వాటిలో కూడా సిమెన్ని కలెక్ట్ చేసి, ఆ వీర్యాన్ని కలెక్ట్ చేసి హాస్పిటల్లో కనుక ఇస్తే మేము దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఇది వాడిన తర్వాత కూడా కొంతమందికి రాకపోతే వైబ్రేటర్ పెడతాం మేము. వైబ్రేటర్ అనేది చిన్న ఇన్స్ట్రుమెంట్ లా ఉంటుంది. దాని అంగం పైన ఆ ఏరియాలో పెడితే కనుక దాని వైబ్రేషన్ కూడా కొంతమందికి సిమెన్ రావచ్చు, వీర్యం వచ్చేయచ్చు. సో ఆ వీర్యాన్ని మళ్ళీ మేము పరీక్షించవచ్చు. ఇన్ని చేసినప్పటికీ కూడా కనుక ఒకవేళ పేషెంట్ వీర్యం కనుక మాకు అందుబాటులో లేకపోతే, పేషెంట్ వీర్యం కనుక ఇవ్వలేకపోతే నెక్స్ట్ మేము చేయాల్సిన ప్రొసీజర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. అంటే చిన్న ప్రొసీజర్ ద్వారా మనం పేషెంట్ యొక్క వృషణాల నుంచే, డైరెక్ట్గా బీజం నుంచే ఒక నీడిల్ ద్వారా మనం ఆ శాంపుల్ తీసుకొని దాన్ని మనం ఐవీఎఫ్కి ఉపయోగించవచ్చు.